ఎంతో రుచిగా ఉండే ఆనపకాయ మసాలా కూర కోసం మనం ఒక లేత ఆనపకాయని చూస్ చేసుకోవాలి. దీన్ని శుభ్రంగా కడిగి ఉల్లిపాయల్ని రఫ్గా గ్రైండ్ చేసి పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పుచ్చగింజలు, పట్టా, లవంగ, ఇలాచి వేసి కొంచెం నీళ్ళల్లో నాననిచ్చి గ్రైండ్ చేసుకుంటే మెత్తటి పేస్ట్ రెడీ అవుతుంది. తర్వాత ఒక స్టీల్ ఊసతో ఇలా హోల్స్ పెట్టుకుని కాడ తీసేసి ఆనపకాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలు పులుసు ముక్కల్లాగా కట్ చేసుకుందాం. పుచ్చగింజలు వాడడం వల్ల గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాక ఈ ముక్కల్ని వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేయండి. చక్కగా ఫ్రై అయిపోతాయి. తీసి పక్కన పెట్టేద్దాం. ఆయిల్ అస్సలు పీల్చవండోయ్. అదే ఆయిల్లో మనం పేస్ట్ చేసుకుని ఉల్లిపాయలు వేసేసి చక్కగా మగ్గనిచ్చి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొంచెం వేపి దానిలో మనం రెడీ చేసుకున్న మసాలా వేసుకుని కారం కూడా వేసి చక్కగా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేద్దాం. తర్వాత మనం వేపుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఆనపకాయ ముక్కలు, వాటిని వేసేసి బాగా కలిపి మిగిలిన మసాలా వాటర్ని కూడా వేసేసి కొంచెం కొత్తమని ఉడకనివ్వండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దింపేయండి. మాంసం కూర ఫ్రై